గంగమ్మ తల్లి గంగపుత్రులు. తెల్లవారు వెళ్ళి రావడం మరి మన చేతిలో ఉండదండి. అది ప్రకృతి, దాన్ని ఎవరు ఏం చేయలేము. అది ఎలా తప్పించుకోవాలో మాకు తెలియదు. అది మా దైవాధ్యానం, భార్యాభర్తల అదృష్టాన్ని బట్టి ఒడ్డుకు వస్తే ఉంటుంది, లేకపోతే ఏ పిడికో బట్టరో సముద్రం చుట్టుకొని చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారికి సముద్రమే జీవనాధారం. తరతరాలుగా వారి పిల్లలు, వాళ్ళ పిల్లల సముద్రంపైనే జీవనం సాగిస్తున్నారు. పొద్దు పడవక ముందే ఆ గంగమ్మకు మొక్కి వేటకు బయలుదేరుతారు. సాయంత్రం అయ్యేసరికి ఒడ్డుకు చేరుతారు. సముద్రాలకు ఎదురీతూ జరిగే ప్రయాణంలో ఏ కెరటం ఎప్పుడు ఉవ్వెత్తి ఎగిసిపడుతుందో తెలియదు. ఆ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మత్స్యకారుల జీవితాలు సాగుతాయి. దేశంలో రెండో అత్యంత పెద్ద తీర ప్రాంతం కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోని విశాఖ మత్స్యకారుల జీవన విధానంపై అక్షరశిల్పం ప్రత్యేక కథనం. దేశంలో అత్యధిక తీర ప్రాంతం కలిగిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండోదిగా ఉంది. మొత్తం 974 కిలోమీటర్ల తీర ప్రాంతంలో అత్యధిక మత్స్యకార గ్రామాలు కలిగి ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనే చెప్పాలి. ప్రతినిత్యం సముద్ర వాతావరణ పరిస్థితి అంచనా వేస్తూ మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్తారు. ఏ సీజన్లో ఏ చేప వలకు చిక్కుతుంది అనేది వారి అనుభవం బట్టి ఆ వలను సిద్ధం చేసుకుంటారు. చేప వేటకు 3 రకాల బోట్లను ఉపయోగిస్తారు. అయితే బోటు వలలు ఖరీదు సుమారు 10 లక్షల దాకా ఉంటుంది. ఎవరో ఒకరు ఇద్దరు సొంత బోటు యజమానులు ఉంటారు తప్ప ఎక్కువ శాతం 10 మంది మత్స్యకారులు కలిసి బోటును వలలను కొనుగోలు చేసి ఒక్కొక్క బోటుపై 10 మంది చొప్పున సముద్రంలో వేటకు వెళ్లారు. వచ్చింది 10 మంది సమానంగా పంచుకుంటారు. వేటకు వెళ్లే ప్రతిసారి చేపలు పడతాయా అంటే లేదనే చెప్పాలి. వేటకు వెళ్ళిన సమయం, అక్కడుండే వాతావరణ పరిస్థితులు బట్టి సముద్ర ఆటుపోట్లకు అనుగుణంగా వలలు వేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా సముద్రంలో వాతావరణ మార్పులకు అనుగుణంగా వలలు వేసే సమయంలోనూ సముద్రంలో అలల తీవ్రతను బట్టి జాగ్రత్తగా లేకపోతే బోటు తిరగబడి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ఇంత కష్టపడినా చేపలు పడతాయనే గ్యారంటీ లేదని, వల నిండితే వారి బతుకు బండి సాగుతుందని మత్స్యకారులు వాపోతున్నారు. మా జీవితం ఎలాగంటే తల్లిదండ్రులు గర్భంలో పుట్టు మాత్రం తులిపాలంటే ఆంట్లు బాగుంది, ఇప్పుడు ఆంట్లు బాగున్నాయండి. మా ఆటలు అంటే చరత్తు బోట్ ఫిషింగ్ వారు వచ్చి మాత్రం ఆంట బోట్లు చేసి మాకు ఆటలు మాత్రం బాగుండకంటున్నారు. ఇలా రింగ్ రాళ్ళు వచ్చి రింగ్ రాళ్ళకు కొద్దిగా బాధలు పడేదో మహారాజు కలుగు చేసుకొని రింగ్ రాళ్ళు మాత్రం ఎక్కించారు. ఇప్పుడు ఆయన వాతావరణం పిల్లలకు మాత్రమే దయ చూడాలి. సముద్రంలో చెప్పలేదు, బోట్లు ఎక్కువైపోయాయి, చాలా ఇబ్బంది అయిపోతుంది. మా 19వ వార్డు 10 పేట చాలా దూరం అయిపోతుంది. మా కడుపు బొబ్బలు లేకన్నా చాలా ఇబ్బంది పడిపోతున్నాము. మా ఆడపడుసలు అల్లబట్టి మా వల్ల బొక్కలు గంజ చేస్తున్నారు. మా మత్స్యకారులకి ప్రభుత్వం అంతే సందర్భం కలగబట్టే మాకు ఏదో రకంగా మా పెన్షన్లు కానీ ఇప్పుడు 1000 రూపాయల పెన్షన్ కనుక అదే ఆయన వల్ల మాకు అవుతుంది, మాకు ఆదాయం లేదు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో చాలా చోట్ల జట్టిలు లేకపోవడంతో సముద్రంలో చేపలు పట్టడం ఒక ఎత్తు అయితే, వాటికి ఒడ్డు మీదకి తీసుకొచ్చి నిల్వ చేసే పరిస్థితి లేక వచ్చిన కాడికి అమ్ముకోవడమేనని, చేప వలకు చిక్కిన గంటల వ్యవధిలోనే స్టోరేజ్ చేయాలి, లేకపోతే వాటి విలువతో పాటు వారి కష్టం కూడా పోతుంది. చేపలను స్టోరేజ్ చేసే సదుపాయం లేకపోవడంతో స్థానిక వ్యాపారులు అడిగిన ధరకే ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జట్టిలు లేకపోవడంతో తుఫాను సమయంలో సముద్రంలోకి తమ బోట్లు వెళ్లిపోతున్నాయని, తీర ప్రాంతానికి దగ్గర ఉండే గ్రామాల్లో సముద్రపు నీరు వచ్చి ఇబ్బందులకు గురవుతున్నాయని వాపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని జీవితాలు తమవని, తమ సమస్యలను పాటలకు అతీతంగా చూసి వారి జీవితాల్లో వెలుగు నింపాలని కోరుకుంటున్నారు మత్స్యకారులు. జీవితాలు ఇప్పుడు ఎలాగున్నాయంటే, ఒకప్పుడైతే మంచిగా ఉండేవి, ఇప్పుడు మొత్తం పొల్యూషన్ మయం అయిపోయింది. ఎక్కడ చూద్దామన్నా తీరం వెంబడి ప్లాస్టిక్లే దెబ్బలుగా ఏర్పడిపోయాయి. సముద్రంలో చేపలకి సరైన ఆవాసాలు ఒడ్డునే పుడుతుంది. మత్స్య సంపద అంతా ఒడ్డునే పుట్టి దానికి క్రమేపీ దానికి జ్ఞాపకం వచ్చిన కొలిది దూరం జరుపుకుంటూ వెళ్తుంటాయి. చిన్న చేపలు పెద్ద చేపలు ఎదిగిన కొలిది లోపలికి వెళ్ళి మేము పట్టుకోవడానికి అయ్యేది. ఇప్పుడు తీరం వెంబడి ఎక్కడ చూసినా ప్లాస్టిక్ మయమే దెబ్బలుగా ఏర్పడిపోయి ఉంది. దానివల్ల ఏంటంటే మత్స్య సంపద చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పుడు ఇంతకు ముందులాగా అన్ని రకాలైతే దొరకడం లేదు. కొన్ని రకాలు ఒక 4-5 రకాల సంపద అయితే తీసుకొని రావడం అయితే జరుగుతుంది. దానికోసం కూడా కొన్ని నాటికల మైలు దూరం ప్రయాణం చేయవలసి వస్తుందని. ఇక్కడ ఎంత సంపాదించినా ఎంత కొట్టుకున్న రూపాయి మిగిలేదు లేదు, కానీ తగిలేదే కానీ మిగిలేదు లేదు. అప్పులే కనబడుతున్నాయి కానీ తినడానికి ఏం కనబడడం లేదు. ఇల్లు పూలు కట్టుకుందామన్న ఆలోచన అయితే మిగలడం లేదు. పాత పథకాలు ఏవైతే ఉన్నాయో బోట్లు, వలలు, ఇంజిన్లు, జీపీఎస్లు ఇలాంటివి ఏమైనా మాకు మత్స్యకారులకి తర్వాత ఏంటంటే గృహ నిర్మాణ పథకాలు ఏమైనా ఉన్నట్లయితే అలాంటివి ఏమైనా మాకు ప్రొవైడ్ చేస్తే మాకు ఉపయోగపడతాయండి. షెడ్లు మత్స్యకారులు ఇంతకు మించి మేము ఏం కోరుకుంటాం సార్?
లేదంటే ఇక్కడ చిన్నది ఏదైనా పోర్ట్ లాంటిది ఏర్పాటు చేసుకున్నట్లయితే అలల నుంచి మేము రక్షించుకోగలుగుతాం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.